ములుగు జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. వరద ముంపులో వెంకటాపురం, వాజేడు మండలాలు నీట మునిగాయి. ఆలుబాక, కొండాపురం గ్రామాల మధ్యలోని కొండాపురం బ్రిడ్జి నీట మునిగింది. వెంకటాపురం, భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు మండలంలోని టేకులగూడెం వద్ద జాతీయ రహదారిపైకి గోదావరి వరద చేరింది. దీంతో వాజేడు, వెంకటాపురం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ములుగు జిల్లాలో వరద పోటెత్తింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, ములుగు జిల్లాను వరద పోటెత్తిన నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందని అనుకోవచ్చు అంటారు? మాదిరి ములుగు జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. వెంకటాపురం, వాజేడు మండలాలు వరద ముంపులో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆలుబాక, కొండాపురం గ్రామాల మధ్యలోని కొండాపురం బ్రిడ్జి నీట మునిగింది. వెంకటాపురం, భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. వాజేడు మండలంలోని టేకులగూడెం వద్ద జాతీయ రహదారిపైకి గోదావరి వరద నీరు చేరుకున్నటువంటి నేపథ్యంలోనే వాజేడు, వెంకటాపురం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు పలు సూచనలు చేస్తారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. ములుగు జిల్లా వ్యాప్తంగా ఏటూరు నాగారం ఏజెన్సీ కావచ్చు, వాజేడు, వెంకటాపురం మండలాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఇటు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ జలపాతాల దగ్గరికి కూడా ఎవరు వెళ్ళొద్దు, ఎవరిని కూడా అనుమతించట్లేదు. ఏజెన్సీ ప్రాంతం అనేటువంటి గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా కొంత వరద ముంపు ఉన్నటువంటి నేపథ్యంలోనే గ్రామస్తులు కావచ్చు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ ఎప్పటికప్పుడు ములుగు జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఒక టోల్ ఫ్రీ నంబర్ ని ఏర్పాటు చేసి ఎవరైనా వరద ముంపు కావచ్చు, ఏదైనా వర్షంతో ఇబ్బందులు తలెత్తుకుంటే ఫోన్ చేయాలని అధికారులు సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఈ రోజు కావచ్చు రాత్రి కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేకుండా వర్షాలతో ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం మండలాలు అయితే వరద ముంపులో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. రోడ్లపైనే వరద నీరు కొనసాగుతుంది. వరద నీరు నుంచి ఎవరు కూడా బైకులు కావచ్చు, వాహనాలతో వెళ్ళకూడదు, ఎటువంటి ప్రయాణాలను పెట్టుకోకూడదు, అత్యవసరం అయితే చిన్న పనులైతే తప్ప బయటికి ఇంటి నుంచి రావద్దంటూ కూడా అధికారులు సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ వర్షానికి సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, గోదావరి వరద ప్రవాహం ఏ విధంగా కొనసాగుతుందో స్థానిక మంత్రి సీతక్క ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ అధికారులకు పలు సూచనలు ఇస్తూ ఎప్పుడు ఎవరికి కూడా ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేస్తున్నారు. మాధురి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.